హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నామండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గణపతి పూజ చేసామండి. ఆ తర్వాతకు పూజ చేయించారు. ఆ తర్వాతకు కుంకుమార్చన కూడా చేయించారు. తర్వాత ఇంకా నవగ్రహాల పూజ కూడా చేయించారండి. అంటే వ్రతం పెట్టించుకున్నప్పుడు ఇవన్నీ చేయిస్తారంటండి. ఇంకా నేను చేసిన కాబట్టి నాకు తెలుసు. ఆ తర్వాత ఇక్కడ స్వామివారి అభిషేకం కూడా చేయిస్తున్నారు. ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే నేను 1 ఇయర్ నుంచి అనుకుంటున్నాను మా ఇంట్లో కథ పెట్టించుకోవాలి అని. ఇంకా ఇప్పటికీ నాకు కుదిరిందండి. ఇంకా పెట్టించుకున్నాము. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఎప్పటి నుంచో అనుకున్న పనులు మనకు జరిగినాయి అనుకోండి, మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి పంతులు గారు ఇంకా పాలు పోస్తున్నారండి. ఇంకా ఇవన్నీ అభిషేకం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ప్రసాదాలు ఉంటాయి కదండి వండేటివి, ఇంకా అవన్నీ తీసుకొచ్చి ఇంకా మా అక్క ఇక్కడ పెట్టేసిందండి పక్కన. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. నాకు పూజ చేస్తున్న మూమెంట్లో నా ధ్యాస మొత్తం దేవుడిపైనే ఉంది. ఇంకా ఆ పంతులు చెప్పే ప్రతీది కథలో చెప్తారు కదండి, కథ చెప్తారు కదా, అది ప్రతి ఒక్కటి నేను స్వామివారికి నమస్కరిస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టి అభిషేకం చేయాలండి కొబ్బరి నీళ్ళతో. ఇక్కడ ఇది మేము కొబ్బరికాయ ప్లేట్ కొన్నాం కానీ అసలు దీంతో అసలు పగలడం లేదండి. ఇంకా లాస్ట్కు ఒక కాయ పగిలింది. ఆ తర్వాతకు మా పక్కింటి ఆంటీ ఇంకొకటి రాయి తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా దానిపైన మేము కొట్టుకున్నామండి. 5 కథలు ఉంటాయి కదండి, ఇంకా అప్పుడు అవన్నీ ఆ రాయి పైన కొట్టేసినాము. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా స్వామివారి అభిషేకం అయిపోయిన తర్వాతకు ఇంకా మళ్ళీ ఇక్కడ పంతులు గారు మళ్ళీ కొన్ని పూజలు మళ్ళీ చేయించారు. అంటే స్వామివారికి కుంకుమ అవన్నీ వేయమని చెప్పారు. అవన్నీ వేస్తున్నామండి. ఇంకా ఎవరిని పిలవలేదండి మా అపార్ట్మెంట్లో. ఇంకా మా వరకే, మా ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి పిలిచాము. ఇంకా మా అక్క వాళ్ళ సిస్టర్ వచ్చింది. ఇంకా అంతే అండి, మా వరకే చేసుకున్నాము. అంటే అందరూ ఆఫీస్లోకి, డ్యూటీలకి, స్కూల్కి అందరూ వెళ్తారు కదా, ఇంకెవరు ఉండరు ఇంకెందుకు అని చెప్పేసి ఇంకా పిలవలేదు. ఇంకా ఈవినింగ్ వ్రతం అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ప్రసాదాలు తీసుకుపోయి అందరికీ పెట్టానండి, అందరికీ ఇచ్చాను. ఇంకా ఇక్కడ నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడితే సారీ అండి. అంటే నాకు వచ్చినట్టు నేను మాట్లాడాను. ఇంకా ఇక్కడ మళ్ళీ 108 స్తోత్రాలు చెప్తున్నాడు. ఇంకా అవి మొత్తం ఇక్కడ అంటే పూలు పెట్టమని చెప్పారు పంతులు గారు. ఇంకా మేము ఇక్కడ పెడుతున్నాము. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాతకు ఇంకా ఫాస్టింగ్ ఉండాలి కదండి. ఇంకా ఫాస్టింగ్ మా అక్క ఇంకా పప్పు అన్నం చేసింది, వంకాయ ఆలుగడ్డ చేసింది. ఇంకా అవన్నీ మేము ఒక పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాతకు ఇంక మేము ఫాస్టింగ్ కూడా వదిలేసామండి. అంటే నైట్ కూడా మళ్ళీ ఏం తినొద్దంటే ఇంకా మేము ఏం తినలేదు. ఇంకా ఓన్లీ ఫ్రూట్స్ ఇంకా ప్రసాదం ఉంటే అవి తినేసినామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి